పనుల్లో విజయము, ఆకస్మిక ధనప్రాప్తిని కలిగింపజేసే ఉప్పు మిరియాల పరిహారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో ఉప్పుకి మిరియాలకి చాలా శక్తి ఉంది. జ్యోతిష శాస్త్ర పరంగా కూడా మిరియాలు నవగ్రహాల్లో శనిగ్రహానికి సంబంధించినవి. ఉప్పు అనేది చంద్రగ్రహానికి శుక్రగ్రహానికి సంబంధించింది. కాబట్టి ఉప్పు మిరియాల పరిహారం పాటిస్తే నవగ్రహాలలో శని, శుక్రుడు, చంద్రుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. దానివల్ల పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ధనపరంగా మంచి సత్ఫలితాలను పొందవచ్చు. ఈ ఉప్పు మిరియాల పరిహారం ఎలా పాటించాలంటే, ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు 100 గ్రాముల మిరియాలు తెచ్చుకోండి. అలాగే 1 కిలో రాళ్ల ఉప్పు కొనుక్కొని తెచ్చుకోండి. అలా 100 గ్రాముల మిరియాలు, 1 కిలో రాళ్ల ఉప్పు కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత 100 గ్రాముల మిరియాలు ఒక నలుపు రంగు వస్త్రంలో మూటగట్టండి. కేజీ రాళ్ల ఉప్పు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టండి. ఈ 2 మూటలు కూడా శుక్రవారం రోజు మీ పూజ గదిలో ఉంచండి. పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ 2 మూటలు ఉంచాలి. ఉంచిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకొని లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ 2 మూటలకి అగరబత్తులు చూపించండి. ఈ 2 మూటలకి ధూపం వేయండి. శుక్రవారం నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ 2 మూటలకి కూడా అగరబత్తులు చూపించి ధూపం వేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చే శుక్రవారం పూజ పూర్తయ్యాక ఏం చేయాలంటే, ఆ మూటలు విప్పి 100 గ్రాముల మిరియాలు ఉన్నటువంటి మూటలో ఉన్న మిరియాలు రోజుకు 2-3 నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉండండి. లక్ష్మీదేవి ప్రసాదంగా వాటిని స్వీకరించండి. అలాగే రాళ్ల ఉప్పు మూటలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పుని మీరు వంటల్లో ఉపయోగించండి. అంటే వంటల్లో మామూలు ఉప్పు ఉపయోగించకుండా ఈ వారం రోజులు పరిహారానికి పూజలో ఉంచినటువంటి రాళ్ల ఉప్పుని వంటల్లో ఉపయోగించండి. అలా మొత్తం మిరియాలు రోజుకు 2-3 తిన్న తర్వాత మొత్తం రాళ్ల ఉప్పు వంటల్లో ఉపయోగించేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్త్రాలు, అంటే నలుపు రంగు వస్త్రము అలాగే తెలుపు రంగు వస్త్రము, ఈ 2 వస్త్రాలు కూడా జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టుకోండి. ఎవరు చూడని ప్రదేశంలో దాచిపెట్టుకోండి. దీన్నే శక్తివంతమైన ఉప్పు మిరియాల పరిహారం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉప్పు మిరియాల పరిహారం పాటించడం ద్వారా శని, శుక్రుడు, చంద్రుడు ఈ 3 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకొని ఆకస్మిక ధనప్రాప్తిని పొందటానికి అవకాశం ఉంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కేవలం మిరియాలకు సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, ఎప్పుడైనా సరే ద్వాదశి తిథి రోజు 31 మిరియాలు తీసుకోండి. ఆ 31 మిరియాలు కూడా ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో వేయండి. ఆ మట్టి ప్రమిద మీద ఒక ప్లేట్ లాంటిది ఉంచండి. ఆ ప్లేట్ మీద పసుపు కుంకుమ వేస్తూ ఓం నమో నారసింహాయ అని 21 సార్లు చదవండి. అలా ద్వాదశి రోజు చేయండి. శుక్లపక్ష ద్వాదశిలో చేస్తే చాలా మంచిది, లేదా బహుళపక్ష ద్వాదశిలో అయినా చేయొచ్చు. ద్వాదశి రోజు ప్రారంభించి మళ్ళీ వచ్చే ద్వాదశి వరకు ప్రతిరోజు కూడా ఆ మట్టి ప్రమిదలో ఉన్నటువంటి 31 మిరియాల పైన ఉన్న ప్లేట్ మీద పసుపు కుంకుమ వేస్తూ ఓం నమో నారసింహాయ అని 21 సార్లు చదువుకోండి. మిరియాల మీద పసుపు కుంకుమ వేయకూడదు. మట్టి ప్రమిదలో 31 మిరియాలు ఉంచాలి. ఆ 31 మిరియాల మీద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన పసుపు కుంకుమ వేస్తూ ఓం నమో నారసింహాయ అని రోజు 21 సార్లు చదవాలి. ఈ మట్టి ప్రమిదలు పూజ గదిలో ఉంచుకోవచ్చు. ద్వాదశి నుంచి మళ్ళీ వచ్చే ద్వాదశి వరకు రోజు ఇలా చేయాలి. మళ్ళీ వచ్చే ద్వాదశి వరకు చేశాక ఆ ఆఖరి రోజు ఏం చేయాలంటే, ఆ మట్టి ప్రమిదలో ఉన్నటువంటి 31 మిరియాలు తీసుకొని వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదా ఎవరు తొక్కని చోట చుట్టుమొదట్లో వేయవచ్చు. ఇది శక్తివంతమైన మిరియాల పరిహారం. ఈ మిరియాల పరిహారం పాటించడం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి మిరియాలు, రాళ్ల ఉప్పుకు సంబంధించిన పరిహారం కానీ 31 మిరియాల పరిహారం కానీ పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.